తాతయ్య శ్రావ్య పిన్నొస్తుంది. ఏంటండి శ్రావ్యం తీసుకొస్తున్నారు? మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా ఏంటి? ఏమండి, ఈసారి ఏం గొడవ జరిగి ఉంటుందండి? ఎందుకు పదే పదే శ్రావ్యని పుట్టింటికి పంపుతున్నారు? మామ్ ఏంటి వీళ్ళని ఇంటికి తీసుకొచ్చింది? ఏంటి అందరూ మమ్మల్ని అదోలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, చెప్పా పెట్టకుండా సడన్ గా వస్తేను. శత్రు సైనికులు బార్డర్ దాటి వచ్చేసినట్టు అంత అనుమానంగా చూస్తారేంటి అంకుల్? మనం వీళ్ళకి శత్రువుల్లానే కనిపిస్తున్నాం అనుకుంటా. అయ్యో అలాంటిదేం లేదు యమని. కూర్చోండి. అవంతిక, తాగడానికి మంచినీళ్ళు కాఫీ తీసుకురా. అవేం వద్దు. మీకో విషయం చెప్పి వెళ్దామని వచ్చాం. ఏ విషయం వదినా? మంచి విషయం వదినా, కంగారు పడుకో. శ్రావ్యకి నందుకి పెళ్ళైతే అయ్యింది గాని వాళ్ళ రిసెప్షన్ చేయడమే మర్చిపోయాం. ఇటు మీకు అటు మాకు గుర్తులేదు. పెళ్ళైన రెండో రోజే శ్రావ్యని గెంటేసి పుట్టింటికి పంపించేస్తే ఇంకా రిసెప్షన్ ఏం చేస్తాం? మామ్ మార్నింగే మాకు ఈ గుడ్ న్యూస్ చెప్పింది. అది మీకు చెప్పాలని వచ్చాం. చాలా మంచి విషయం చెప్పావు బాబు. చాలా సంతోషంగా ఉంది. ఏంటన్నయ్య గారు, మీరంతా హ్యాపీగా ఉన్నట్లేరు? అదేం లేదమ్మా, ఇంత సడన్ గా చెప్పేసరికి కొంచెం సర్ప్రైజింగ్ గా ఉంది. అవునొదినా, శ్రావ్య పెళ్లి ముచ్చటైతే తీరింది కాని రిసెప్షన్ చేయలేదన్న కొరతైతే మాకు ఉంది. నీ వల్ల ఆలోటు తీరుతుంది. సడన్ గా వీళ్ళు రిసెప్షన్ ఎందుకు ఏర్పాటు చేసినట్టు ఆలియా గారు? అదే నాకు అర్థం కావట్లేదండి. మామ్ ఇంకేదో ప్లాన్ చేస్తుందనుకుంటే రిసెప్షన్ అంటుందేంటి? అంటే రిసెప్షన్లో ఏదైనా ప్లాన్ చేస్తుందా? మీరేమనుకోనంటే ఒక మాట అడగచ్చా? ఏంటవంతిక? శ్రావ్యతో ముందు పెళ్లి ఇష్టం లేదన్న మీరు ఇప్పుడు ఏకంగా రిసెప్షనే జరిపిస్తున్నారు. ఎందుకో తెలుసుకోవచ్చా? అవేం మాటలే. నీ చెల్లెలకి రిసెప్షన్ జరుగుతుంటే సంతోషపడక యామిని వాళ్ళని అనుమానిస్తున్నావా? తప్పులేదులేండి. ఒకప్పుడు పాలు నీళ్లలా కలిసిపోయిన మన రెండు కుటుంబాల మధ్య ఒక విషయం ముసుగులో పడి ఎవరికి వాళ్లే యమునా తీరే అన్నట్టయిపోయాం. శ్రావ్యని మా ఇంటి కోడల్ని చేసుకోవాలని, అదితిని ఈ ఇంటి కోడల్ని చెయ్యాలని మనం అనుకున్నాం. బ్యాడ్ లక్, అప్పుడది జరగలేదు. శ్రావ్య కోసం మీరంతా ఎంత బాధపడుంటారో, అదితి కోసం నేను కూడా అంతే బాధపడుంటాను కదా. అందుకే మన రెండు కుటుంబాల మధ్య ఇలాంటి దురదృష్ట సంఘటనలొచ్చాయి. అది కాదు మామ్, అదితి బాధను పక్కన పెట్టి నాకు శ్రావ్యకి పెళ్లి చేసింది. ఇప్పుడిప్పుడే సిచ్యువేషన్స్ మారుతున్నాయి. అదితిని పెళ్లి చేసుకోవడానికి గౌతమ్ కూడా ఒప్పుకున్నాడు. గౌతమ్కి విడాకులు ఇవ్వడానికి అహల్య కూడా ఒప్పుకుంది. సో మన రెండు కుటుంబాలు ఎప్పటిలాగే మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చు. అదితి గౌతమ్ల పెళ్లి సినిమాకి మా రిసెప్షన్ని ఒక టీజర్ లాగా చేయాలనుకుంటున్నాం. ఇప్పటికైనా మీకు అర్థమైందా? అయ్యో, అనుమానం కాదండి, క్లారిటీ కోసం అడిగామంతే. ఎంతైనా తను నేనేం శ్రావ్యకి పరాయిదాన్ని కాదు. అమ్మలాంటి అమ్మని, అత్తమ్మని.
మన రెండు కుటుంబాలు కలిసి వీళ్ళ రిసెప్షన్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. తప్పకుండా చేద్దామమ్మా. అంతకన్నా కావాల్సింది మాకేముంటుంది చెప్పు.